హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ ముందుకి మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ మౌత్ ఫ్రెషనర్స్ తీసుకొచ్చాను. ఈ మౌత్ ఫ్రెషనర్స్ మార్కెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ బేసికల్గా నేను కొంతమందిని అడిగి వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకున్న దాన్ని బట్టి ఇవి ఎక్కువగా వాడతారని చెప్పారు. సో అందుకని ఇవి మేజర్గా నేను తీసుకున్నాను. వీటిలో కొన్ని ఓపెన్ చేసి ట్రయల్ వేశాను. ఇది ఒకటి మాత్రం మీకు ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పి దీన్ని పక్కన పెట్టి ఉంచాను. బట్ ఇవన్నీ కూడా నేను ట్రయల్ వేసినవే. ఇవి బాగున్నాయి. ఇది మా ఇంట్లో అందరూ వాడతారండి. ఇది రీసెంట్గా తెచ్చాను. ఇదిగో సీల్డ్ బాక్స్. ఇది వచ్చి ఇలాయచీ సిల్వర్ పర్ల్స్ అనమాట. ఇది వచ్చి కార్డమోన్ సిల్వర్ పర్ల్స్. ఇది వచ్చేటప్పటికి మీకు పెప్పర్మెంట్ ఫ్లేవర్లో వస్తుంది. వీటిని స్ట్రిప్స్ అంటారు. ఇవి స్ట్రిప్స్ అంటారండి. ఇవి గుళికలు టైప్లో వస్తాయి. ఇది కూడా గుళికల టైప్లో వస్తుంది. ఇది మీకు తెలిసిందే కదా, ఒక్క పలుకుల టైప్లో ఉంటుంది. అండ్ దీస్ ఆర్ స్ప్రే మోడల్స్లో వస్తాయి. ఇది గ్యాస్ స్ప్రే ఉంటుంది. ఇది బేసిక్ స్ప్రే, దీంట్లో గ్యాస్ ఏమి ఉండదు. ఇది గ్యాస్ కంప్రెస్డ్ స్ప్రే లాగా మీకు ఎఫెక్ట్ అనిపిస్తుంది. వీటిలో ఏమేమి ఎలా ఉంటాయి అనేది మనం చూసుకుందాం. ఫస్ట్గా ర్యాండమ్గా చూసుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇది వచ్చి రజనీగంధ సిల్వర్ పర్ల్స్ అన్నాడు, సాఫ్రాన్ బ్లెండెడ్ అన్నాడు, దాంతోపాటు కార్డమోన్ సీడ్స్ కూడా యాడ్ అయినాయి అని చెప్పాడు. దీని ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. ఇది ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు ఇట్లా ఉంటుందండి లోపల. నేను ఇది కట్ చేసి ఓపెన్ చేశాను. సో దీని లోపల మీరు చూస్తే మీకు ప్రోడక్ట్ అనేది ఇలా కనపడుతుంది. సో ఇవి వచ్చి దీంట్లో కార్డమోన్ సీడ్స్ ఉండటం వల్ల ఏంటంటే ఇది బ్యాక్టీరియాని, మౌత్లో ఉండేటువంటి బ్యాక్టీరియాని ఫైట్ చేస్తుంది. అలానే బ్యాడ్ బ్రెత్ని కూడా ఫైట్ చేస్తుంది. క్యావిటీస్ మీద కూడా బాగా పనిచేస్తుంది. అలానే మైనర్ లెవెల్లో గమ్ డిసీజెస్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఈ కార్డమోన్ బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీంట్లో బాగున్నాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని కొన్ని స్టడీస్లో తెలిసింది. సో ఇవి పర్ల్స్ ఇలా ఉంటాయండి. మీరు చూసుకుంటే ఇది ప్రోడక్ట్, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. పర్ల్స్ ఇలా ఉంటాయి. దీంట్లో సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటో చూస్తే, సెకండ్గా మనకి స్పైసెస్ ఉన్నాయండి యాడ్ అయ్యి. ఈ స్పైసెస్లో వచ్చేసేసి క్లోవ్ పౌడర్ ఉంది. క్లోవ్ ఆయిల్ కానీ క్లోవ్ పౌడర్ కానీ దే ఆర్ వెరీ వెరీ వైడ్లీ యూస్డ్ అండి మౌత్ ఫ్రెషనర్స్లో. బ్యాడ్ బ్రెత్ని కంట్రోల్ చేయడానికి, అలానే మౌత్లో ఉండేటువంటి బ్యాక్టీరియా కానీ జర్మ్స్ కానీ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి క్లోవ్ ఆయిల్లో కానీ క్లోవ్ పౌడర్లో కానీ. అండ్ బ్యాడ్ బ్రెత్ని ఫైట్ చేయడంతో పాటు దీంట్లో క్లోవ్ ఆయిల్ని, పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్స్ని, సెటైవా ఎక్స్ట్రాక్ట్స్ని కలిపేసి కొంతమంది ఇంట్లోనే హోమ్ మేడ్ మౌత్ వాష్ కింద కూడా వాడతారు. కొంతమంది మౌత్ వాసన రాకుండా ఉండటానికి, నోరు గబ్బు కొట్టకుండా ఉండటానికి ఈ కాంబినేషన్ తీసుకుంటారు. లేదా సింగిల్గా కూడా కొంతమంది వాడేవాళ్ళు ఉంటారు. అది డిపెండ్స్ ఆన్ యూ అండి. కానీ గుర్తుపెట్టుకోండి, టూ మచ్ ఆఫ్ సినమాన్ అనేది చాలా నాస్టీ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. మీకు కొన్నిసార్లు సినమాన్ ఎక్కువైపోతే కనుక కొంతమందికి చాలా సెన్సిటివ్గా, డెలికేట్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి పెయిన్ఫుల్ సోర్స్ వస్తాయి, ఇన్ఫ్లమేటెడ్ టేస్ట్ బడ్స్ ఉంటాయి. సోర్స్ బాగా పెయిన్ఫుల్గా, బాగా నొప్పిగా ఉండే సోర్స్ తయారవుతాయి నోట్లో. అలానే ఇన్ఫ్లమేటెడ్ టేస్ట్ బడ్స్ కూడా ఉంటాయి. చాలా హెవీగా ఇన్ఫ్లమేషన్ వచ్చిన టేస్ట్ బడ్స్ ఉన్న పేషెంట్స్ కూడా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. సో సినమోన్ అనేది కొంచెం జాగ్రత్తగా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. దీంట్లో ఫుడ్ గ్రేడ్ క్వాంటిటీ ఉంది, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుడ్ కోడ్ 521 5.2.1. సో దీంట్లో ఉండేటువంటి క్వాంటిటీస్ అన్నీ కూడా ఫుడ్ గ్రేడ్ ఈటబుల్ లెవెల్స్లోనే ఉంటాయి. సో మనకి దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు. బట్ కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా సినమాన్ పౌడర్ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇన్ఫ్లమేషన్స్ అవి రావడం, నోట్లో ఇబ్బందిగా ఉండటం, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. జనరల్ డెంటిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని మీటింగ్స్లో కూడా దీని గురించి మాట్లాడారు. ఇది ఫ్లేవరింగ్ ఏజెంట్గా వాడతారని కూడా చెప్పారు. మనకి చూయింగ్ గమ్స్లో కానీ, క్యాండీస్లో కానీ, పేస్ట్రీస్లో కానీ, మనం రైస్ కేక్స్ అవి చేస్తుంటాం కదా, దాంట్లో కానీ, హెర్బల్ టీస్లో కూడా ఎక్కువగా సినమాన్ వాడతారు. అలానే ఈ మధ్య కొన్ని సీరియల్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకునేటువంటి సీరియల్స్లో వాటిలో కూడా ఈ సినమాన్ అనేది వాడటం జరుగుతుంది. సో ఇట్లా ఉన్నాయండి. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ సినమాన్కి వచ్చేటప్పటికి హై లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనం పౌడర్ ఫామ్లో కానీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో యూజ్ చేసుకోవచ్చు. అలానే బ్రెత్ ఫ్రెష్నెస్కి కోసం కూడా
యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్ఫ్లమేషన్ రిలీవ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. కొంతమంది చెప్తాం ఏంటంటే ఈ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని కూడా కొంతవరకు ఇది హెల్ప్ చేస్తుంది. కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా హార్ట్ రిలేటెడ్గా ఉండే వాటికి సంబంధించిన వాటిలో ఇది ఉంది. హార్ట్ డిసీజెస్కి లేదా హార్ట్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ని ఎక్కువ రానికుండా ఉండడానికి ఒక లెవెల్ వరకు ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. సో దట్ వే ఇట్ వర్క్స్ అండి. కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సినమోన్ పౌడర్ కొంచెం హెల్ప్ చేస్తుందంట. హై లెవెల్స్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్ ఉంటుంది కదా, లేదా హై బీపీ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటాం. ఇలాంటి వాటిల్లో కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బాడీలో ఉండటానికి, ప్లస్ ఈ హై లెవెల్స్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ మన బాడీలో ఎక్కువ ఉండకుండా దాని కంట్రోల్లో ఉండటానికి, అలానే హై లెవెల్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ కూడా మన బాడీలో ఉండకుండా కంట్రోల్లో ఉండటానికి సినమోన్ కొంతవరకు హెల్ప్ చేస్తుందండి. రీసెంట్ స్టడీస్లో కొంతమంది చెప్పారు ఇది. సో ఇట్స్ గుడ్, బట్ మోతాదులోనే వాడాలండి. ఎక్కువ వాడితే కనుక ఇన్ఫ్లమేటింగ్ ఏజెంట్గా కూడా ఇది పనిచేస్తుంది. సో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్కి వచ్చేస్తే ఇక్కడ ఏముందంటే సినమోన్ పౌడర్ ఉంది, కార్డమోన్ సీడ్స్ ఉన్నాయి, క్లోవ్స్ ఉన్నాయి, దెన్ గమ్ అరబిక్ అని ఉంది. మీకు ఇది కనపడుతుంది అనుకుంటా. గమ్ అరబిక్ ఈజ్ అ వెరీ ఎలా చెప్పాలి, ఒక చాలా యూనిక్ ప్రోడక్ట్ అండి. ఇది గమ్ అరబిక్ అనేది మనం గమ్ అకేషియా అని కూడా అంటాము. ఇది ట్రీ నుంచి మనం తీసుకుంటాము. ట్రీ నుంచి ఒక బంకలాగా ఒక జిగురులాగా కారుతూ ఉంటుంది. అదే గమ్ అరబిక్ అంటారు. గమ్ అకేషియా అని కూడా అంటారు. వీటిని ఏమంటారంటే మన బ్రాంచెస్ ఉంటాయి కదా, ట్రీస్ యొక్క బ్రాంచెస్, ఫ్యామిలీస్ చూసుకుంటే సంథింగ్ లైక్ ఎకేషియస్, సెనిగల్లో కానీ వీటిలో ఈ గమ్ అరబిక్ అనేది ఎక్కువగా ఊర్తా కనపడుతూ ఉంటుందండి ట్రీ బార్క్ నుంచి. దాంట్లో నుంచి ఇది తీసుకొని ఇవి తయారు చేస్తారు. ఇది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ హై మాలిక్యులర్ వెయిట్ ఉండేటువంటి పాలీసాకరైడే ఇది, ఈ గమ్ అరబిక్ అనేది. అండ్ దీంట్లో మెగ్నీషియం లెవెల్స్, కాల్షియం లెవెల్స్, పొటాషియం సాల్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి హైడ్రోలైజ్డ్గా చేసి దానిలోంచి గ్యాలక్టోస్ని తయారు చేస్తారు. అర్బినోస్ వస్తుంది, గ్లూకోర్నిక్ వస్తుంది, రామ్నోస్ వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఎంజైమ్ యాక్షన్ వల్ల మనకు అవి ప్రొడ్యూస్ అవుతాయి. దే ఆర్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ అండి. అండ్ ఇది వచ్చేసేసి వెజిటేబుల్ ప్రోడక్ట్. గమ్ అరబిక్ అనేది ప్యూర్ వెజిటేబుల్ ప్రోడక్ట్. దీంట్లో ఎటువంటి నాన్ వెజ్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ఇది తయారు చేయటం కష్టం. ఇది అసలు అవ్వదు. ఇది ఓన్లీ ట్రీ బార్క్స్లో నుంచి వచ్చేటువంటి రెజిన్ లాంటి సబ్స్టెన్స్లో నుంచి దీన్ని తయారు చేస్తారు. ఇది కొంచెం ఇరిటేషన్ని, మౌత్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. కాఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది కొంతవరకు. అండ్ ఇది ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇది చాలా వైడ్గా యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. థ్రోట్ యొక్క ఇన్ఫెక్షన్లో కానీ, థ్రోట్ ఇరిటేషన్స్లో కానీ, థ్రోట్లో ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కూడా వాటికి గమ్ అరబిక్ బాగా పనిచేస్తుంది. సో ఇదండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మీకు కనపడుతుందో లేదో తెలీదు, సిల్వర్ లీఫ్ అని ఉంది. దిస్ సిల్వర్ లీఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు బి యూజ్డ్ అండి. దీన్ని గార్గిలింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది సిల్వర్ లీఫ్ని డైరెక్ట్గా గార్గిలింగ్ చేస్తారు. ఈ సిల్వర్ లీఫ్ అంటే మీకు చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇది ఫుడ్ ఈటబుల్ వెరైటీ. సిల్వర్ లీఫ్ డిసీజ్ అని కూడా వేరేది ఉంటుంది సైంటిఫిక్ టర్మ్లో, అది మనకి సంబంధం లేనిది. దీనివల్ల అది రాదు. సో దీనికి అసలు సంబంధమే లేదు. అది టోటలీ డిఫరెంట్ వన్. దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్ వన్. మీరు ఇది చూసుకుంటే కనుక ఈ సిల్వర్ లీఫ్ అనేది మనకి థ్రోట్లో కానీ, మౌత్లో కానీ, సోర్స్ కానీ, అల్సర్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక వాటిని రిలీవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా కూడా బ్లిస్టర్స్ ఫామ్ అవుతుంటాయి కదా కొంతమందికి, హ్యాండ్స్ మీద కానీ ఫీట్ మీద కానీ బ్లిస్టర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కంట్రోల్ చేయడానికి మెడిసినల్గా సిల్వర్ లీఫ్ని వాడతారు. ఈ సిల్వర్ కాంపౌండ్ అనేది స్కిన్లో మనకి డిస్కలరేషన్ అవి రాకుండా ఉండటానికి కూడా కొంతమంది వాడతారని చెప్తారు. ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు చాలామంది ఎక్కువగా వాడతారండి. ఇది ప్రోటీన్ బేస్డ్ సొల్యూషన్ అని కూడా మనం అనుకోవచ్చు. టాక్సిక్ నేచర్ దీంట్లో ఏమి ఉండదు సిల్వర్ లీఫ్లో. ఇది అట్లా ఉంటుందండి. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంగ్రీడియంట్స్. దీంట్లో చూసుకుంటే మనం దీంట్లో వేసేద్దాం. ఇంకా కొన్ని కింద పడిపోయినాయి. సో ఇవి కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. దీస్ ఆర్ వెరీ గుడ్. సో ఆ విధంగా చూసుకుంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది సిల్వర్ లీఫ్. దెన్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ కూడా వాడు ఇచ్చాడు. ఆ తర్వాత సాఫ్రాన్ ఒకటి ఉంది, మీకు ఇక్కడ కనపడుతుందో లేదో సాఫ్రాన్. సో సాఫ్రాన్ కూడా మనకి ఒక రకంగా చూసుకుంటే చాలా మంచిదండి.
కొంచెం యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కానీ, డిజీనెస్ ఉన్న వాళ్ళు కానీ, డ్రౌజీనెస్ ఉన్న వాళ్ళకి కానీ, నాసియా ఉన్న వాళ్ళకి, డ్రై మౌత్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే గొంతు పిడచగట్టుకుపోయిందని చెప్తాం కదా, అలా గొంతు పిడచగట్టుకుపోయినట్లుగా కానీ, డ్రై మౌత్ కానీ, కొంచెం ఒకలాంటి డిజీనెస్ ఉన్న వాళ్ళకి సాఫ్రాన్ బాగా పనిచేస్తుంది. సో తక్కువ క్వాంటిటీస్లో ఉన్న సాఫ్రాన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ మన ఎపటైట్ని చేంజ్ చేయడానికి కూడా, అంటే కొంతమందికి ఎక్కువ తింటూ ఉంటారు కదా ఏ పడితే అవి, అలా తినే వాళ్ళకి, అంటే ఆకలి వేసిన ఆకలి వేయకపోయినా కూడా ఎక్కువగా తినేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కండిషన్స్లో ఏంటంటే సాఫ్రాన్ కొంచెం ఎపటైట్ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే మితిమీరిన ఆహారం తినకుండా కొంచెం కంట్రోల్డ్గా తినడానికి సాఫ్రాన్ వాడతారు. మనం ఈ సాఫ్రాన్ని మనం హెడేక్స్కి వాటికి కూడా యూజ్ చేస్తారు. అలర్జిక్ రియాక్షన్స్ ఏమైనా వచ్చినా కూడా కార్టినాయిడ్స్లో ఉంటాయి అవి సాఫ్రాన్లో. ఈ రియాక్షన్స్ వల్ల ఏంటంటే హైవ్స్ కానీ, నేషనల్ కంజెషన్స్ కానీ, బ్రీతింగ్ డిఫికల్టీస్ కానీ కొంతమందికి వస్తాయి. కాబట్టి మనం సాఫ్రాన్ ఎక్కువ మోతాదులో కూడా వాడుకోకూడదు. హై డోసెస్ ఆఫ్ సాఫ్రాన్ని కనుక మనం లాంగ్ టైం వాడితే రెడ్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గుతాయి అని చెప్తారు. సో సాఫ్రాన్ కనుక మనం ఇంట్లో పాలల్లో కానీ, స్వీట్స్లో కానీ వాడేటప్పుడు కొంచెం మోతాదులోనే వాడటం మంచిది. ఎందుకంటే ఇది ఎక్కువ అన్లిమిటెడ్గా రెగ్యులర్గా హెవీ డోసెస్లో వాడటం వల్ల మనకి రెడ్ బ్లడ్ సెల్స్ కూడా కౌంట్ తగ్గుతుంది. బట్ ఇన్ జనరల్గా చూసుకుంటే సాఫ్రాన్ ఈజ్ వెరీ గుడ్ అండి. దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలానే మీకు ఆఫ్రోడీసియాగా కూడా పనిచేస్తుంది. అలానే ఇది పాయిజనింగ్, కొంతమందికి కొన్ని మైనర్ పాయిజనింగ్స్ జరుగుతాయి కదా, చిన్న చిన్న పాయిజనింగ్ ఆఫ్ బీస్లో నుంచి కానీ, ఇన్సెక్ట్స్, ప్రైమర్లీ ఇన్సెక్ట్ బయటలో నుంచి వచ్చేటువంటి పాయిజనింగ్ ఎఫెక్ట్స్ని తట్టుకోవడానికి కూడా కొంతమంది ఈ సాఫ్రాన్ని వాడతారు. అలానే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఈ విధంగా సాఫ్రాన్ మనకి యూజ్ అవుతుందండి. సో దీంట్లో అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ గుడ్. చాలామందికి తెలీదు దీని గురించి. ఏంటి బేసిక్కే కదా, 5 రూపాయలు 10 రూపాయలు పెడితే వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ దాట్ వే. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాఫ్ని తగ్గించడానికి, కంట్రోల్లో పెట్టడానికి కూడా దీంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ మధ్య మనం కోవిడ్ టైమ్స్లో చూస్తున్నాం కదా, జనరల్గా కాఫ్ వచ్చినా కూడా జనాలు భయపడిపోతున్నారు. సో అలాంటి టైంలో నార్మల్ కేసెస్లో, నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో కాఫ్ ఎక్కువగా రాకుండా ఉండటానికి, కొంతవరకు థ్రోట్ యొక్క డ్రైనెస్ని కంట్రోల్ చేయడానికి కూడా 1-2 వేసుకున్నా కూడా బొగ్గన పెట్టుకుంటే సరిపోతుంది. సో మౌత్ ఫ్రెషనర్గానే ఉపయోగపడుతుంది. కాఫ్ సిమ్టమ్స్ని కానీ, థ్రోట్ యొక్క ఇరిటేషన్ సిమ్టమ్స్ని కానీ కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి అప్పుడప్పుడు వాడటం అనేది ఇట్స్ గుడ్. బట్ రెగ్యులర్గా ఇందాక చెప్పినట్లుగా ప్యాకెట్లు తినడం అనేది సేఫ్ కాదు. బట్ ఎప్పుడైనా ఒకసారి వాడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కూడా మనకి ఫ్రెష్ బ్రెత్ ఉంటుంది, మౌత్ మంచి వాసన వస్తూ ఉంటుంది. సో ఇన్ దాట్ కేస్ దిస్ ఇస్ రియల్లీ గుడ్. మీకు కావాలంటే ఇది వాడుకోవచ్చు అండి. అండ్ అది కాకుండా మనకి ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి. ఎక్కువ చెప్పేసాను దీని గురించి. సో దీంట్లోకి వెళ్దాం. ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది క్విక్ మింట్ అని ఉంది, ప్రీమియం స్ట్రాంగ్ మింట్ స్ట్రిప్స్ అనమాట ఇవి. ఇది పెప్పర్మెంట్ ఫ్లేవర్లో వచ్చింది. ఈచ్ 5 రూపీస్కి మీకు 2 స్ట్రిప్స్ వస్తాయి అన్నమాట. ఇది చూడండి, వెనక సైడ్ ప్యాకేజింగ్ చూసుకుంటే కనుక దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉండేవని ఇక్కడ ఇచ్చాడు. స్ట్రిప్ని కనుక సాషాని స్లిట్ చేయటం, అంటే ఇక్కడ నుంచి ఇట్లా ఓపెన్ చేస్తే స్లిట్ అవుతుంది. తర్వాత ఇది ప్లేస్ ద మినీ స్ట్రిప్ ఆన్ యువర్ టంగ్ అన్నాడు. ఎక్స్పీరియన్స్ ద బ్లాస్ట్ ఆఫ్ ఫ్రెష్నెస్ అని కూడా చెప్తున్నాడు. ఇది 5 రూపీస్కే వస్తుందండి. Jan 2020లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. స్టోర్ ఇన్ ఏ కూల్ ప్లేస్ అన్నాడు. అవాయిడ్ హీట్ అండ్ హ్యూమిడిటీ అని కూడా చెప్తున్నాడు దీని మీద. బట్ నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు కావాలంటే ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు. బేసిక్ చేత్తో వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఒక చిన్న కట్ లాగా ఇస్తున్నాడు కదా, కట్లోంచి ఓపెన్ చేస్తే ఇది వస్తుంది. అండ్ దెన్ లోపల చూస్తే మీకు ఈ ఫిల్మ్స్ అనేది ఇట్లా ఉంటుంది. స్ట్రిప్ అంటారు, కొంతమంది దీన్ని థిన్ ఫిల్మ్ అంటారు, పెప్పర్మెంట్ ఫిల్మ్ అంటారు. మీరు ఎలా అయినా పిలుచుకోవచ్చు. ఇట్లా ఉంటాయి. ఇది నాలుక మీద పెట్టుకోగానే డిజాల్వ్ అయిపోతాయి ఈ ఫిల్మ్స్. సో ఇట్లా మీరు తీసి పెట్టుకోవచ్చు. 2 స్ట్రిప్స్ వాడవచ్చు. హెవీగా అయిపోతుంది నోట్లో, చాలా హెవీ బ్లాస్ట్ ఆఫ్ పెప్పర్మెంట్ మీకు అనిపిస్తుంది. ఒకటి జనరల్గా వాడుకొని రెండోది మీరు ఇట్లా సీల్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇట్ వర్క్స్ ఎనీ టైం. జస్ట్ నోట్లో పెట్టుకుంటే కనీసం మీ నోట్లో ఏదైనా ఉందని కూడా ఎవరికి తెలియదు. ఇన్స్టంటేనియస్గా మీకు ఫ్రెష్నెస్ రావడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్గా చూసుకుంటే మీకు కనపడుతుందా, పెప్పర్మెంట్ ఉంది.
పెప్పర్మెంట్ అనేది మీకు ఓరల్ హెల్త్లో ఈ మధ్య మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. ఎనీ కైండ్ ఆఫ్ మన మౌత్ వాషెస్లో కానీ ఇట్లా బ్రెత్ ఫ్రెష్నెస్ కోసం వాడేటువంటి ఎనీ ఆఫ్ ది న్యూ ప్రోడక్ట్స్ వచ్చే వాటిలన్నిటిలో కూడా పెప్పర్మెంట్ యాడ్ చేస్తున్నారు. మింట్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా మౌత్లో పెరగకుండా దాన్ని స్టాప్ చేయడానికి, దాన్ని కర్బ్ చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా పెప్పర్మెంట్ బాగా యూజ్ అవుతుంది. ఇది మన టీత్ అండ్ గమ్స్ని కూడా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది టూత్ ఎక్స్ట్రాక్షన్ టైంలో కూడా కొంతమంది మన పళ్ళు పీకించుకుంటాం కదా, ఆ పళ్ళు పీకించుకున్న దాన్ని టూత్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. టూత్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ టైంలో కూడా ఈ పెప్పర్మెంట్ ఆయిల్ కానీ, పెప్పర్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ, పెప్పర్మెంట్ బేస్డ్ చూయింగ్ గమ్స్ కానీ అవన్నీ కూడా కొంచెం రిలీఫ్ కానీ ఇస్తారు. పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వెరీ వెరీ గుడ్ అండి డిస్ఇన్ఫెక్టింగ్గా. సో మౌత్ వాషెస్లో వాటిలో కూడా పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ని బాగా వాడతారు. అంతేకాకుండా ఇది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. సో దిస్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి యూకలిప్టస్ ఆయిల్ ఉంది దీంట్లో. మీరు యూకలిప్టస్ ఆయిల్ గురించి చూసుకుంటే కనుక మీకు ఇందాకే చెప్పాను, యూకలిప్టస్ ఈజ్ వెరీ 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 గుడ్. మనకి మౌత్ ఫ్రెషనర్లో వాడతారు. పెప్పర్మెంట్ని ఎన్ని విధాలుగా వాడవచ్చు, ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్లో యూకలిప్టస్ ఆయిల్ని కూడా వాడతారు. ఈవెన్ టూత్ డికేయింగ్ టైంలో కూడా యూకలిప్టస్ ఆయిల్ కొంచెం ఆ నొప్పిని వాటిని బాధని తగ్గించడానికి కొంచెం సూతింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. దెన్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ట్వీన్ 80 అన్నాడు. ఈ ట్వీన్ 80, ట్వీన్ 20, ట్వీన్ 40s అనేవి కొన్ని ఫార్మస్యూటికల్ టర్మ్స్ అండి. ఇది పాలీసార్బేట్ అంటారు. పాలీసార్బేట్ వచ్చి 20లో జనరల్గా వాడతారు, లేదా పాలీసార్బేట్ 80లో కూడా వాడతారు. ఇది చాలా నాన్ టాక్సిక్ అండ్ స్టేబుల్గా ఉంటుంది ఈ ట్వీన్ 80 అనేది. సో అందుకని దీనిని ఎమల్సిఫైయర్గా కూడా వాడతారనమాట. మన డొమెస్టిక్గా వాడేటువంటి సోపులు ఉంటాయి కదా, డిటర్జెంట్స్ అంటాం కదా, వాటిల్లో కానీ సైంటిఫికల్గా కానీ ఫార్మలాజికల్గా కానీ ఫార్మకోలాజికల్గా కానీ చాలా అప్లికేషన్స్లో ట్వీన్ 80 ప్రోడక్ట్ ఉంటుంది. ఇది ఎమల్సిఫైయర్గా పనిచేస్తుంది. ఇది వచ్చి గుడ్ వెట్టింగ్ ఏజెంట్ అండి. బేసిక్గా చెప్పాలంటే తడిగా ఉండటానికి, తడారిపోకుండా ఉండటానికి, నోట్లో లాలాజలం ఎక్కువ ఊరటానికి, మీకు మౌత్లో ఫ్రెష్నెస్ ఉంటుంది కదా, ఆ బ్రెత్ లాంగ్ టైం స్టే అవ్వటానికి ట్వీన్ 80 అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్గా కూడా కొంతమంది వాడతారు. ఆ తర్వాత చూసుకుంటే మీకు జాంతన్ గమ్ అని ఉంది. ఈ జాంతన్ గమ్ అనేది కొంతమంది మెడికల్ యూజెస్లో బాగా వాడతారనమాట. థిక్నింగ్గా వాడతారు. ఇది జనరల్గా లిక్విడ్స్ని దేనైనా థిక్ చేయాలి, కొంచెం మరీ పల్చగా ఉన్న లిక్విడ్స్ని, కొన్ని ఐటమ్స్ని, కొన్ని కెమికల్ ఏజెంట్స్ని కొంచెం థిక్ చేయడానికి జాంతన్ గమ్ని వాడతారనమాట. ఇవన్నీ కూడా మనకి ఎట్లా చెప్పాలి అంటే కనుక మనకి గుటకేయటానికి కష్టంగా ఉంటుంది కదా, మనకి కొన్నిసార్లు మింగుడు పడట్లేదు అంటారు, గుటకేయటం కష్టంగా ఉందంటారు, నోరు ఎండారిపోయినట్టుంది అంటారు, దావాద్రి వేస్తున్నట్టుగా ఉంది అంటారు. ఇలాంటి టైంలో ఏంటంటే ఈ జాంతమ్ గమ్ ఉన్న ప్రోడక్ట్స్ని వాడితే కనుక కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇది సెలైవాకి సబ్స్టిట్యూట్గా, అంటే నోట్లో జనరల్గా మన లాలాజలం ఊరనప్పుడు లేదా ఉమ్మి ఎక్కువగా రానప్పుడు ఏంటంటే జాంతమ్ గమ్ని యూజ్ చేయటం వల్ల అది వెట్టింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, సెలైవాకి సబ్స్టిట్యూట్గా కూడా పనిచేస్తుంది. దీనిని మల్టిపుల్ విధాలుగా వాడుకోవచ్చు అండి. ఈ జాంతమ్ గమ్ వచ్చి పాలీసాకరైడ్ అనమాట. ఇది పాలీసాకరైడ్ B1459 అని దీని సైంటిఫిక్ కోడ్. ఇది వచ్చి న్యాచురల్గా కార్బోహైడ్రేట్, న్యాచురల్గా అకరింగ్ వచ్చి కార్బోహైడ్రేట్ అంటాము. కామన్గా ఏంటంటే చాలామందికి తెలియంది ఏంటంటే జాంతోమోనాస్ టెంపెస్ట్రీస్ అనేటువంటి బ్యాక్టీరియాలో నుంచి ఈ పాలీసాకరైడ్ B1459 అనేది వస్తుంది. దీనిని నుంచి ఈ టెంపెస్ట్రీస్ నుంచి ఈ జాంతమ్ గమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది షుగర్కి సోర్స్ అనమాట. ఆ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవ్వడానికి, అభివృద్ధి చెందడానికి షుగర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఆ షుగర్ సోర్స్ కింద ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఈ షుగర్స్ అనేటువంటివి మనం ఫర్మెంట్ చేస్తామన్నమాట. ఈ ఫర్మెంటేషన్ అనేది జాంతోమోనాస్ కెపాసిటీస్తో మనం ఫర్మెంట్ చేసినప్పుడు దాంట్లో కొంచెం ఆల్కహాల్ని కలిపేసేసి కొంచెం డ్రై చేస్తే జాంతమ్ గమ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జాంతోమోనాస్ కెపాసిటీస్ని కూడా ఎక్స్కెపాసిటీస్ అంటాము. దీనిని ఫర్మెంట్ చేయటం వల్ల, అంటే షుగర్ యాడ్ చేసి ఫర్మెంటేషన్ ప్రాసెస్లో కొంచెం ఆల్కహాల్ యాడ్ చేస్తే మనకి జాంతమ్ గమ్ అనేది వస్తుంది. ఈ బ్యాక్టీరియా, ఈ జాంతోమోనాస్ కెపాసిటీస్ బ్యాక్టీరియా అనేది చాలా డెడ్లీ అనమాట.
ప్లాంట్స్కి, కానీ మనకు కాదు. హ్యూమన్ బీయింగ్స్లో అస్సలు ఎటువంటి నెగిటివ్ పాయిజనస్ ఎఫెక్ట్స్ చూపించదు. బట్ ప్లాంట్స్లోకి వచ్చేటప్పటికి ఇది భయంకరమైన డెడ్లీ పాయిజన్గా ఉపయోగపడుతుంది. సో ప్లాంట్స్ ఈ కండిషన్స్లో బతకలేవు. సో వాటికి మాత్రం కష్టం, కానీ మనకు మాత్రం దీస్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఇది జనరల్గా కూడా ఈ ఎట్లా చెప్పాలి, బ్లాక్ రాట్ అనే డిసీజ్ ఉంటుంది, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ డిసీజెస్ అని ఉంటాయి, సిట్రస్ క్యాంకర్ డిసీజెస్ అని ఉంటాయి, లేదా క్యాంకర్ డిసీజ్ అని కూడా అంటారు. ఇవన్నీ ప్లాంట్స్లో వస్తాయి అన్నమాట. ఈ డిసీజెస్ అన్నిటికీ కారణం ఏంటంటే జాంతోమోనాస్ కెపెస్ట్రీస్ అంటారు. ఆ జాంతోమోనాస్ కెపెస్ట్రీస్ బ్యాక్టీరియా నుంచి తయారు చేసిందే ఈ గమ్. బట్ దిస్ ఈజ్ ఎ గుడ్ బ్యాక్టీరియా ఫర్ హ్యూమన్ బీయింగ్స్. అది చాలామందికి తెలీదు. అమ్మో ఇన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అనుకుంటారు, కానీ ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ప్లాంట్స్ మీద ఉంటాయి. హ్యూమన్ బాడీ మీద ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. ఫుడ్ ఎడిటివ్గా కూడా చాలా పాపులర్గా ఇది వాడతారనమాట. ఫుడ్స్లో థికనింగ్ ఏజెంట్గా కూడా ఇది వాడతారు, స్టెబిలైజర్గా కూడా ఇది వాడతారనమాట. షుగర్స్ని ఫర్మెంట్ చేసినప్పుడు ఏదైతే బ్యాక్టీరియా డెవలప్ అవుతుందో జాంతోమోనాస్ కెపెస్ట్రీస్, దాంట్లోంచి ఇది తయారవుతుంది. సో ఇది నేను లోపల పెట్టేస్తాను, ఎక్కువసేపు బయట ఉంటే దీని ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ అవన్నీ కూడా పోతాయి. అండ్ దెన్ అది నా చేతికి ఉండేటువంటి బాడీ టెంపరేచర్కి అది మెల్ట్ అయ్యి లైట్కి స్టిక్ అవుతుంది. సో దీన్ని నేను పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చూసుకుంటే ఎరిత్రిటాల్ అని ఉందండి, మీకు కనపడుతుంది లేదో, ఎరిత్రిటాల్ అని వస్తుంది. ఈ ఎరిత్రిటాల్ అనేది చాలా కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. మౌత్లో ఈ స్ట్రిప్స్ అనేవి డిజాల్వ్ అవ్వడానికి ఎరిత్రిటాల్ అనేది వాడతారనమాట. ఇది జనరల్గా ఫ్యాట్స్తో పాటు కలిపి వాడటం వల్ల వేఫర్ క్రీమ్స్ అంటాం కదా, వేఫర్ బిస్కెట్స్ కానీ వేఫర్ క్రీమ్స్ కానీ వాటిలో ఇది ఎరిత్రిటాల్ బాగా ఎక్కువగా వాడతారు. ఎందుకంటే నోట్లో పెట్టుకోగానే చాలా కూలింగ్గా ఒక మంచి స్మూత్ కూలింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. అలా రావడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓరల్ హెల్త్ స్టడీస్లో మనకి ఈ మధ్యకాలంలో కొన్ని స్టడీస్ జరిగినాయండి. దాంట్లో తెలిసింది ఏంటంటే ఈ ఎరిత్రిటాల్ అనేది డెంటల్ ప్లేగ్ కూడా రెడ్యూస్ చేస్తుంది. అలానే డెంటల్ ప్లేగ్కి సంబంధించినటువంటి యాసిడ్స్ ఏవైతే కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయో వాటిని కూడా రెడ్యూస్ చేస్తుంది. స్ట్రెప్టోకోక్కి సెలైవా అనే ఫామ్ అవుతూ ఉంటుంది కదా, మ్యూటన్స్ అంటాము. అంటే ఈ మ్యూటన్ స్ట్రెప్టోకోక్ యొక్క కౌంట్ని తగ్గించడానికి ఎరిత్రిటాల్ కూడా పనిచేస్తుంది అనమాట సెలైవాలో. దాని ద్వారా ఏంటంటే డెంటల్ ప్లేగ్ రాకుండా ఉంటుంది. అండ్ డెంటల్ క్యారీయింగ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఇది బాగా వాడతారు. అండ్ టు బి హానెస్ట్, సార్బిటాల్ కన్నా కూడా జైలిటాల్ కన్నా కూడా ఎరిత్రిటాల్ చాలా మంచిది. ఈ బ్లీడింగ్ గమ్స్ కానీ, లేకపోతే ఈ మౌత్ అల్సర్స్ కానీ, లేదంటే కనుక డెంటల్ ప్లేగ్ ఫార్మేషన్స్లో కానీ మనల్ని హెల్ప్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో దీంట్లో తక్కువ క్వాంటిటీ ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీ ఉండదు. బట్ ఇన్ టర్న్ ఇది మౌత్లోని ప్లేగ్ని కంట్రోల్ చేయడానికి కొంతవరకు కూడా ఉపయోగపడుతుంది. సో దీస్ థింగ్స్ ఏంటంటే మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మౌత్లోని ప్లేగ్స్ని వాటిని కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. ఇవి చూసుకుంటే మీకు ఇందాకే చెప్పాను కదా, చాలా వరకు ఉన్నాయి. సో ఇది వస్తే ఇది మార్కెట్లో జనరల్గా మౌత్ ఫ్రెషనర్స్ వాడేవాళ్ళు వాడకుండా వదిలిన పెట్టిన ప్రోడక్ట్ అంటూ ఏమీ లేదు. మేజర్గా ఎక్కువ మంది నాకు సజెస్ట్ చేసింది కానీ చెప్పింది కానీ ఇది స్ప్రేమెంట్. దీని క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, ఇట్లా ఉంటుంది. సో ఇది జనరల్గా ఎక్కువ మంది వాడతారు, ఐ డోంట్ నో వై. ఇది నాకు ఎవరిని అడిగినా కూడా చాలామంది ఇదే చెప్తున్నారు, లైక్ దిస్ ఇస్ ది గుడ్, ఈజీ టు క్యారీ అన్నారు. ఇది షుగర్ ఫ్రీ అండి, నాన్ ఆల్కహాలిక్, అస్సలు ఆల్కహాల్ ఉండదు, షుగర్ ఫ్రీగా ఉంటుంది. హర్బల్ మేడ్ అనమాట మౌత్ ఫ్రెషనర్, అంటే అవుట్ అండ్ అవుట్ మౌత్ ఫ్రెషనర్ అనమాట ఇది. దీంట్లో మనకి నేను ఆన్లైన్లో చూసాను, నాది వచ్చి ఫ్లేవర్ ఇలాచీ ఫ్లేవర్ అండి. బట్ మీకు ఆన్లైన్లో చూస్తే ఐసీ మింట్ ఫ్లేవర్ ఉంది, ఆరెంజ్ వేవ్ ఫ్లేవర్ ఉంది, థండర్ పాన్ ఫ్లేవర్ ఉంది, నాది ఇలాచీ ఉంది, సాఫ్ట్ షివర్ ఫ్లేవర్ ఉంది, బ్రీజ్ బెర్రీ ఫ్లేవర్ ఉంది. దీంట్లో నా ఫ్రెండ్ దగ్గర థండర్ పాన్ ఫ్లేవర్ ఉంది, అది వాడికి బాగా నచ్చింది. నేను టెస్ట్ చేశాను, బట్ నాకు ఇలాచీ ఇష్టం, నాకు థండర్ పాన్ నేను పెద్ద పాన్ తిన్నాను. సో నాకు ఇలాచీ ఫ్లేవర్ బాగా నచ్చింది. దీంట్లో పుదీనాక పూలు ఉంది అండ్ పెప్పర్మెంట్ ఆయిల్ ఉంది, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. దాల్చిన చెక్క ఉంది. అంటే మనం వీడు రాయటం ఏమని రాశాడంటే దీని మీద దాల్చినీ కా తేల్ అని రాశాడు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే. అండ్ లవంగ్ తేల్ ఉంది, ఇలాచీ ఉంది,
సో పుదీనా కా పూల్, పెప్పర్మెంట్, దాల్చీనీ కా తేల్, లవంగ్ తేల్ అండ్ ఇలాచీ ఈ ఇంగ్రీడియంట్స్ వీటిలో ఎక్కువగా ఉన్నాయి. ఇది బేసికలీ అవుట్ అండ్ అవుట్ మౌత్ ఫ్రెషనర్ అనమాట అండ్ బాగా పనిచేస్తుంది. తర్వాతకి వచ్చేటప్పటికి లెట్స్ కమ్ టు దిస్ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్ అండ్ దిస్ వుడ్ బీ మై యాడ్ ఆన్ ప్రోడక్ట్. ఇది వేదశక్తి అని ఈ మధ్య బాగా వింటున్నాము. ఇందాక నేను చెప్పాను కదా, విత్ న్యాచురల్ యాక్టివ్ పవర్ ఉంది, లాంగ్ లాస్టింగ్ ఫ్రెష్నెస్ వస్తుంది, 100 స్ప్రేస్ వరకు వస్తుంది అన్నాడు. దీంట్లో చూసుకుంటే కనుక ఫైట్స్ జర్మ్స్ ఇన్ ద మౌత్ అన్నాడు, ఎనీ టైమ్ ఎనీవేర్. సో మనకి ఎప్పుడైనా కూడా బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ వీడు ఏం చెప్తున్నాడంటే స్ప్రే డైరెక్ట్లీ ఇన్ ద మౌత్ అప్ టు 4 times a day. సో 4 స్ప్రేస్ చేయొచ్చు అని చెప్తున్నాడు ఇన్ ద మౌత్. దీంట్లో చూసుకుంటే కనుక మనకి లవంగ్, పుదీనా, చక్రాకా ఫూల్, మిశ్రియా ఉన్నాయి. ఈ 4 దీంట్లో ఇక్కడ బాగా కనపడుతుంది. ఇది వచ్చి ఎక్స్పైరీ 22, అంటే రఫ్లీ 1 year కన్నా ఎక్కువ ఇచ్చాడు ఎక్స్పైరీ డేట్. 1.5 year అనుకోండి, ఒక నెల అటు ఇటుగా. అండ్ ఎంఆర్పి వచ్చి 99 ఉంది. ఇట్స్ ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా, 10 grams. దీనిని నేను ఓపెన్ చేసేక ముందు నేను మీకు చెప్తాను. లవంగ్ వచ్చేసేసి 1.5 mg ఉంది, పుదీనా వచ్చేసి 7.5 mg ఉంది, చక్రక పువ్వులు వచ్చేసేసి 2.7 mg ఉంది, మిశ్రియా వచ్చేసేసి మీకు 0.3 ఉంది. మిశ్రియాని మనం ఏమంటాం అంటే ఫైనిక్యులం వల్గేరా అంటాము. చక్రక ఫుల్ని ఏంటంటే ఇలీసియం వేరమ్ అంటాము. పుదీనా వచ్చేసేసి మెంతస్ అర్వెనసెస్ అంటాము. లవంగ్ వచ్చేటప్పటికి యూజీనియా అరోమాటికా. సో ఇవి ఇంగ్రీడియంట్స్. మనం ఇది ఓపెన్ చేయడానికి నేను ఇట్లా ఇంత కష్టపడుతున్నాను, బట్ మీరు అంత అవసరం లేదు, ఇట్లా తీసినా కూడా ఇది వచ్చేస్తుంది. బట్ మీకు అది ఇంగ్రీడియంట్స్ చూపించాలి కాబట్టి నేను ఇట్లా చేసి చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద వన్ అండి. న్యూగా మార్కెట్లోకి లాంచ్ అయింది, వన్ ఆఫ్ ది బెస్ట్ వన్స్. బాగుంది అండ్ ఇట్లానే ఉంటుంది. చూడండి దీని సైజ్ అండ్ ప్యాకేజింగ్. ఇది 10 mg ప్రోడక్ట్ వస్తుంది దీంట్లో అండ్ వెరీ గుడ్ రివ్యూస్ అండి దీని గురించి. నేను ఇది ఓపెన్ చేసి చెప్తాను. ఇట్లా ఉంది. బేసిక్ మన మినీ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, ట్రావెల్ ఫ్రెండ్లీ పర్ఫ్యూమ్స్, అలాంటి బాటిల్లోనే ఇది ఉంది. స్ప్రే చేస్తే మీకు కొత్తది కదా తెలుస్తుందా మీకు, అలా వస్తుంది. వెరీ స్ట్రాంగ్ స్మెల్. మీకు ఆ కోల్గేట్ ఫ్లేవర్ లైట్గా మీకు తెలుస్తుంది. మౌత్ ప్రొటెక్ట్ స్ప్రే అన్నాడు. ఇన్స్టెంట్గా జర్మ్స్ని కిల్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది అన్నాడు. సో అందుకు నాకు నచ్చి తీసుకున్నానండి, ఎందుకంటే ఇది మౌత్ స్ప్రేగా పనిచేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటంటే మనకి జనరల్గా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో దగ్గిన తుమ్మిన ఇబ్బందిగానే ఉంటుంది, పక్కన వాళ్ళని మన పడతారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో కాఫ్ అంటే నార్మల్గా వచ్చేటువంటి కాఫ్ రాకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేయడానికి, అలానే ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఎంతో కొంచెం ఒక సపోర్ట్ ఇవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ జర్మ్స్ని కిల్ చేయటం వల్ల దీంట్లో ఏంటంటే మౌత్లో డెంటల్ ప్లేగ్ కానీ, టాటార్ కానీ, ఎటువంటి బ్యాడ్ బ్రెత్ కానీ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మనం దీని ఇంగ్రీడియంట్స్ చూద్దాం. లవంగ్ గురించి ఇంకా నేను మీకు చెప్పాల్సిందేం లేదు, మీకు అందరికీ తెలుసు. గమ్ కేర్ పౌడర్గా కూడా వాడతారు, గమ్ కేర్ ఆయిల్స్గా కూడా వాడతారు, గమ్ కేర్ టూత్పేస్ట్లో కూడా లవంగ్ అనేది ఈ మధ్య బాగా వాడతారు. ఇట్స్ బేసికలీ హెర్బల్ ప్రోడక్ట్ అండి. అండ్ ఈ లవంగ్ని జనరల్గా పైరేహియా అనేటువంటి డిసీజ్ కానీ, జింజిబైటిస్ అనేటువంటి డిసీజెస్లో కానీ, మౌత్ అల్సర్స్లో కానీ, గమ్ బ్లీడింగ్స్లో కూడా లవంగ్ వన్ ఆఫ్ ద మెడికేషన్గా కూడా వాడతారు అనమాట. క్లోవ్స్ లవంగ్ మీకు ఎట్లయినా వాడుకోవచ్చు. వీటిలో ఏంటంటే ఈ లవంగ్లో వోలటైల్ ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ యూజినాల్ అండి. ఈ యూజినాల్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా మన టూత్ డికే కానీ, టూత్ ప్లేగ్ కానీ అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇది ఎక్కువగా వాడతారు. అండ్ ఇది ట్రెడిషనల్గా కూడా, ఆయుర్వేదిక్గా కూడా మనకి ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇది వస్తూ ఉంది. అట్లానే మనం యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో చాలామందికి తెలియంది ఏంటంటే నాసియా అంటాం కదా,
కళ్ళు తిరిగినట్లుగా ఉండటం, కళ్ళు బైర్లు గమ్మినట్టు ఉండటం, అట్లాంటి వాళ్ళకు కూడా లవంగ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ముక్కు దగ్గర వాసన చూపించినా కూడా, నుదుటి మీద రాసినా కూడా కళ్ళు తిరగటం, కళ్ళు బైర్లు గమ్మటం అనేది కొంతవరకు పోతుంది. అంతేకాకుండా డిస్టెన్షన్ డిజార్డర్స్లో కూడా ఇది పనిచేస్తుంది. స్టమక్ డిజార్డర్స్ని కూడా కొంతవరకు రిలీవ్ చేయడానికి క్లోవ్ పనిచేస్తుంది అనమాట. ఇది కాకుండా మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనకి పుదీనా వచ్చింది, మెంతా అవెన్సిస్. ఈ పుదీనా గురించి చూసుకుంటే కనుక ప్లేగ్ని క్లియర్ చేయడానికి, అంటే మన పళ్ళ మీద ప్లేగ్ ఫామ్ అవుతుంది కదా, ఒకలాంటి బ్రౌన్గా, బ్లాక్గా, బ్లూయిష్ టిన్స్లో మనకి పళ్ళ మీద ఫామ్ అవుతుంది కదా, ఆ ప్లేగ్ని కూడా క్లియర్ చేయడానికి పుదీనా బాగా యూస్ అవుతుంది. పుదీనాని చాలామంది మెంతాల్ అంటారు, మన తెలుగు వాళ్ళు పుదీనా అంటారు. సో మెంతాల్ ఏంటంటే యాక్టివ్ కాంపోనెంట్ అనమాట. మింట్ లీవ్స్ నుంచి వస్తుంది ఈ యాక్టివ్ కాంపోనెంట్. ఇదేంటంటే కీ ఎలిమెంట్గా చాలా టూత్పేస్ట్లో కూడా ఈ మధ్య వాడుతూ ఉంటారు, మీకు తెలుస్తూనే ఉంటుంది. ఈ పుదీనా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైటో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల, ఫైటో న్యూట్రియంట్ ప్రాపర్టీస్ వల్ల అది స్టమక్కి చాలా మంచిది. పుదీనాకు పచ్చడి కూడా చాలామంది తింటారు, కడుపుకి మంచిది అని చెప్పి. వాతం చేయకుండా ఉంటుంది, కడుపులో పురుగులు ఏమైనా ఉన్నా, నులి పురుగులు ఉన్నా కూడా అవన్నీ చచ్చిపోతాయి. కడుపుని క్లెన్స్ చేయడానికి కూడా పుదీనా వాడతారనమాట. ఇవి ఏవైతే ఎంజైమ్స్ ఉంటాయో, డైజెషన్కి నెససరీ అయ్యేటువంటి ఎంజైమ్స్, వాటిని బ్యాలెన్స్ చేయడానికి, వాటికి హెల్ప్ చేయడానికి పుదీనా బాగా యూస్ అవుతుంది. ఇంకా చక్రాక పూలు అనేది ఇంకొకటి ఉంది కదా దీంట్లో, ఇది వచ్చేసేసి మీకు అరోమా ఫ్లేవరింగ్ ఏజెంట్గా కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే మిశ్రియా. కొంతమంది మిశ్రియా అంటారు, కొంతమంది మిశ్రియా అంటారు. ఈ మిశ్రియా వచ్చేసేసి ఫెనల్ అండి, ఫోనిక్యులం వల్గారే అంటాం కదా, ఫెనల్ అంటాం కదా. దీన్ని సాఫ్ అని కూడా కొంతమంది అంటారు, సోంపు అని కూడా కొంతమంది అంటారు. ఇది చాలా ఏన్షియంట్గా మన ట్రెడిషనల్గా ఆయుర్వేదంలో కూడా మిశ్రియా చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది, సోంపు. ఇది వచ్చి ఫోనిక్యులం వల్గారే వచ్చేసేసి చాలా వెరీ ఓల్డ్ జీనస్ నుంచి తయారైంది, అంటే ఆ నేమ్ వచ్చి చాలా వెరీ ఓల్డ్ జీనస్ అనమాట. మిశ్రియా వచ్చేసేసి ఇది ఒక ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ వచ్చి ఎంబెలిఫెరే ఫ్యామిలీ నుంచి వచ్చిందనమాట. ఇది ఎక్కువగా మనం ఫ్లేవరింగ్ ఏజెంట్గా కూడా మిశ్రియా అని వాడతాం. ఇది తీసుకోవటానికి మెయిన్ రీజన్ అది ఒకటి క్లోవ్ ఉంది దీంట్లో, అండ్ మిశ్రియా ఉండేటువంటి ఆ ప్రోడక్ట్స్ నా మార్కెట్లో అసలు చూడలేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండి. ఇట్లాంటి స్ప్రే ఫామ్లో మిశ్రియాస్ నేను చూడలేదు. సోంపు వచ్చేసేసి మన జనరల్గా ఇట్లా ఈ ఫామ్లో నేను చూశాను, బట్ ఇట్లా స్ప్రే ఫామ్లో ఉండేటువంటి కాంపోజిషన్లో మిశ్రియాని యాడ్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇన్ దట్ కేస్ దిస్ ఇస్ వెరీ గుడ్ అనమాట. ఫెనల్ సీడ్స్ ఆర్ మిశ్రియాస్కి అరోమాటిక్ ఫ్లేవర్ ఉంటుంది, అండ్ అంతేకాకుండా బ్యాడ్ బ్రెత్ని కూడా ఇది ఫైట్ చేయడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డ్రై మౌత్ని కూడా ఫైట్ చేయడానికి. ఎప్పుడైతే మీకు డ్రై మౌత్ సిమ్టమ్స్ వస్తుందో మీకు డ్రై కాఫ్ సిమ్టమ్స్ కూడా వచ్చేస్తాయి. కాఫ్ చేశాము అంటే జనాలు భయపడిపోతారు. సో జనాలకి భయపడకుండా మనకి దగ్గు రెగ్యులర్గా రాకుండా కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే దగ్గు వస్తే ఇది వేసుకుంటే పోతుందని కాదు, ఇది జనరల్గా వాడుతున్నప్పుడు ఏంటంటే కామన్గా మనకు వచ్చేటువంటి డ్రై కాఫ్ ఏమన్నా ఉంటుందో దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది, దాని పీరియాడిక్ లెవెల్ ఆఫ్ అపేరెన్స్, అంటే మళ్ళీ రిపీటెడ్గా దగ్గు రాకుండా కొంతవరకు ప్రొటెక్ట్ చేయడానికి మనం ఇది వాడుకోవచ్చు. బట్ రిమెంబర్ అంటే అసలు యాక్చువల్ డ్రై కాఫ్కి మనం వేరే మెడిసిన్స్ అవి వాడతాము. ఇది హర్బల్ ఇంగ్రీడియంట్ కాబట్టి మీరు ముందు నుంచి వాడుతుంటే మీకు సడన్గా దగ్గు రావటం, సడన్గా గొంతు డ్రై అయిపోయి సడన్గా దగ్గు వచ్చినట్లు, సడన్గా పిడచగట్టుకుపోయినట్లుగా, సడన్గా బ్రీతింగ్ ఇబ్బంది పడినట్లుగా ఉండేటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాటిని కొంతవరకు రిలీవ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా దిస్ ఇస్ గుడ్ అనమాట. మిశ్రియా ఫెనల్ సీడ్ వెరీ వెరీ గుడ్ అనమాట. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో మనం దగ్గకుండా తుమ్మకుండా కొద్ది గొప్ప జాగ్రత్త పడాలంటే నార్మల్గా అంటే ఇన్వాలంటరీగా కొన్నిసార్లు బాడీ ఆటోమేటిక్గా దగ్గు వస్తూ ఉంటుంది కదా, తుమ్ము వస్తూ ఉంటుంది కదా, ఏమైనా ఇరిటెన్స్ ఉన్నా కూడా, ముక్కులోకి ఏమైనా ఇరిటెన్స్ వెళ్ళినా కూడా మనకు తుమ్ము వస్తుంది. అలానే గొంతులోకి ఏమైనా ఇరిటెంట్స్ అట్లా ఇరిటేటింగ్ ఏజెంట్స్ ఏమైనా వెళ్ళినా కూడా తుమ్ము వస్తుంది. అలాంటి టైంలో దిస్ వన్ వర్క్స్ వెరీ గుడ్. సో ఇదండి, ఇది టిపికల్లీ మీకు తెలియదే ఉంది, ఇందాకే చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్లో వచ్చింది. బట్ ఇది చూసుకుంటే ఇది మౌత్ ఫ్రెషనర్ కాదు, ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. మా ఇంట్లో నేను పుట్టక ముందు నుంచి ఉంది.
సో అప్పుడు వేరే రకం ప్యాకేజింగ్లో వచ్చేది. 1958 నుంచి ఉందన్నమాట ఇది క్రేన్ నట్ పౌడర్ వాళ్ళు. గుంటూరు వాళ్ళంటే అండి ఇది తయారు చేసింది. ఇది మా ఇంట్లో ఇప్పటికీ వాడతారు. 30 రూపీస్ అనమాట ఇది, 20 గ్రామ్స్ ప్యాకేజ్. మా ఇంట్లో అయితే స్వీట్ వాడతారండి. ఇంకోటి కొంచెం నార్మల్ ఫ్లేవర్ ఉంటుంది, అంటే ఫ్లేవర్ ఏం లేకుండా నార్మల్ కచ్చా ఫ్లేవర్ అంటాం కదా, ఆ టైప్గా వస్తుంది. ఇది వచ్చి స్వీట్ ఫ్లేవర్ అనమాట. ఇది జనరల్గా మా ఇంట్లో వాడేది ఇదే ఫ్లేవర్ ఇట్లా ఉంటుంది. సో మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇలా డబ్బాలో వేసేసుకొని ఇలా మూత పెట్టుకుంటారు, ఎందుకంటే ఆరోమా అది బయటికి వెళ్ళకుండా ఉండడానికి అని చెప్పి జనరల్గా ఇలా పెట్టి వాడతారు. సో మీ ఇష్టం అండి, యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్. ఇన్స్టంటేనియస్గా మౌత్ ఫ్రెషనర్గా కావాలి, ఎనీ కైండ్ ఆఫ్ కిస్ ఆర్ ఎ డేట్ మీట్స్కి లేదా ఆఫీస్ మీట్స్లో కానీ ఎటువంటి వాసన రాకుండా ఉండాలంటే కనుక ఇది వాడచ్చు. సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నేను మీకు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. చాలామందికి ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఇవన్నీ తింటే కనుక మందు కొట్టేసి ఆల్కహాల్ తాగేసినాక ఇవి తినేసేస్తే బ్రెత్ అనలైజర్స్లో పట్టుబడరు అని. దట్స్ ఎ మిత్ అండి, దట్స్ టోటలీ రాంగ్. బికాస్ బ్రెత్ అనలైజర్లో వచ్చేటువంటి మీ ఆల్కహాల్ కంటెంట్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ స్మెల్ అనేది ఇట్స్ టోటలీ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. మీ నోరు క్లీన్ చేసినంత మాత్రాన ఇది బ్రెత్ అనలైజర్లో కనపడదు అనుకోవటం అనేది ఒక భ్రమే. ఎందుకంటే మీ ఆల్కహాల్ బాడీలో ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేది ఇట్స్ అ వెరీ బిగ్ కాన్సెప్ట్. దాన్ని నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేసినప్పుడు చెప్తాను. మీకు వచ్చేటువంటి ఆ బ్రెత్ కూడా మీ లంగ్స్లో నుంచి ఆల్కహాల్ అక్కడ దాకా వెళ్ళిపోయి సాచురేషన్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది. లంగ్స్లో ఉండేటువంటి బ్లడ్ వెజల్స్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది, కాబట్టి మీరు ఇన్హేల్ ఎక్సెల్ చేసినప్పుడు లంగ్స్లో నుంచి వచ్చేటువంటి ఆ బ్రీత్లో నుంచి మీకు అది ఆల్కహాల్ అనేది ఆ బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. అంతేగాని నోట్లో నుంచి గాలి రావటం కాదు, లంగ్స్లో నుంచి వచ్చే గాలిలో నుంచి ఆల్కహాల్ కంటెంట్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా బ్రెత్ అనలైజర్స్ న్యూట్రలైజ్ చేయలేవు, అసలు వాటి ప్రాపర్టీ కూడా అది కాదు. అండ్ లంగ్స్లో నుంచి బ్లడ్ వెజల్స్లో నుంచి బయటికి వచ్చేటువంటి ఆ ఆల్కహాల్ని బ్రెత్ అనలైజర్ క్యాచ్ చేస్తుంది అనమాట. సో మౌత్ ఫ్రెషనర్స్ వాడితే మీకు ఫిజికల్గా నోరు వాసన రాకపోవచ్చు, కానీ బ్రెత్ అనలైజర్ మిషన్స్ అనేవి ఖచ్చితంగా పట్టుకుంటాయి. సో దీన్ని వాడితే అది పట్టుకోదు అనుకోవటం ఒక భ్రమ. మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఈ మౌత్ ఆర్డర్ రాకుండా ఉండేటువంటివి కానీ, మౌత్ ఫ్రెషనర్స్ కానీ, మౌత్ ప్రొటెక్ట్ స్ప్రేస్ కానీ ఏమైనా వాడండి. ఇలాచీ వాడినా, మీకు మెష్రియా ఉన్నది వాడినా కూడా, అవుట్ అండ్ అవుట్ ఇది ఫ్యాషనిస్టా కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ స్ప్రే మింట్ వాడినా కూడా, మీకు ఏది వాడినా కూడా యు ఆర్ గోయింగ్ టు గెట్ కాట్ ఇన్ ద బ్రెత్ అనలైజర్. సో వీటిని నమ్ముకొని మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు. బ్రెత్ అనలైజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి వాడినా కూడా మీకు పెద్ద యూజ్ ఉండదు. బట్ ఫిజికల్గా ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు ఏంటంటే ఆ మనిషికి మీ నోట్లోంచి వచ్చేటువంటి గబ్బు వాసన రాకుండా ఉండటానికి ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ ది ఆల్కహాల్ కంటెంట్ని మెజర్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ఆర్ యుటెన్సిల్స్ ఏమైతే వాడతామో వాటిల్లో ఈజీగా క్యాచ్ అయిపోతారు. సో నన్ ఆఫ్ దీస్ వర్క్ ఫర్ ఆల్కహాల్ స్మెల్ రాకుండా ఉండటానికి. బట్ ఫిజికల్గా మనిషి నుంచి ఉన్నప్పుడు ఏంటంటే స్మెల్ రాకుండా ఉండటానికి ఇవి ప్రొటెక్ట్ చేస్తుంది, అంతవరకు అయితే ఓకే. బట్ బ్రెత్ అనలైజర్స్లో నుంచి అయితే ఇవి ప్రొటెక్ట్ ఇవన్నీ కదా ఏమీ ప్రొటెక్ట్ చేయలేవు. లంగ్స్లో నుంచి వచ్చేటువంటి ఆల్కహాల్ స్మెల్ని ది క్యాచ్. సో అది వర్కౌట్ కాదండి. బట్ ఫర్ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ కానీ, రెగ్యులర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి కానీ, లేదంటే రెగ్యులర్గా మౌత్ యొక్క హైజీన్తో పాటు బాడీ యొక్క హైజీన్ని మెయింటైన్ చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వీటిలో ఉండేవి తక్కువ క్వాంటిటీస్లో ఉన్నా కూడా అవి రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటం, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవటం, మీ హెల్త్ కండిషన్ బాగుండటం, మీ బ్లడ్ సెల్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండటం, వీటన్నిటి కూడా కొంత ఇవి యూజ్ అవుతాయి. సో అందువల్ల వీటిని వాడటం అనేది సేఫే. అండ్ ఆల్ ది కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫుడ్ గ్రేడ్ లెవెల్లోనే ఉన్నాయి. సో ఇవి ఎక్స్ట్రీమ్ క్వాంటిటీలో ఏమీ యాడ్ చేయలేదు. కాబట్టి మీరు ఇవి నార్మల్ పర్పస్ కింద వాడితే కనుక ఇట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్ ఓరల్ హైజీన్ అండ్ ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్యాడ్ బ్రెత్. సో అట్లా ఇది యూజ్ అవుతుంది. బట్ మేక్ ష్యూర్ గుప్పెట్లో తీసుకొని ప్యాకెట్లో తీసుకొని గంటకు ఒకటి వేసుకోవడం అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్. దీంట్లో అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి అని అనుకోవచ్చు. మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా సమపాలలో ఉన్నాయి. ఆ సమపాలలో ఎప్పుడైనా ఒకసారి పీరియాడికల్గా తీసుకుంటానికి పనిచేస్తుంది. కాబట్టి గుప్పెళ్ళు ప్యాకెట్లు తీసుకుంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్.
నెగిటివ్ ఎఫెక్ట్స్ అనమాట. సో బీ కేర్ఫుల్ విత్ దాట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో పెడితే కనుక నేను ఆ వీడియోస్ కూడా చేసి నేను మీకు చెప్తాను. అండ్ లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్ అవుట్ ఇన్ ద ఫ్యూచర్. మీకు ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ ఇలాంటివి మీకు తెలుసుండి ఆన్లైన్లో దొరుకుతాయి అంటే నాకు చెప్పండి. ఎందుకంటే నా ఏరియాలో అంత తొందరగా ఇలాంటి ప్రోడక్ట్స్ దొరకవు, నేను ఎతికి తెప్పించుకోవాల్సి వచ్చింది. సో మీకు తెలిసిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు చెప్పండి. ఆన్లైన్ లింక్ ఏమైనా ఉన్నా కూడా షేర్ చేయండి, నేను అది పర్చేస్ చేసి రివ్యూ చేస్తాను. అండ్ నన్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ స్పాన్సర్డ్. ఇవన్నీ నేనే కొనుక్కొని నా డబ్బులతోనే నేను వాడి రివ్యూ చేసి నేను మీకు పెడుతున్నాను. ఇది ఓపెన్ చేయలేదు, అండ్ ఇలా ఇచ్చేది కూడా ఇది నేను ఓపెన్ చేయలేదు. దిస్ ఇస్ సీల్డ్ అనమాట. ఇంకా ఇక్కడ మీకు అది తెలుస్తూ ఉంది. సో మీకు నచ్చితే కనుక లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్ అవుట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దయచేసి తప్పుడు కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు. దయచేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. బాయ్.